సత్యసింధు మేధో మదన కార్యక్రమానికి స్వాగతం. ప్రయత్నం ఉంటుంది, తెలియకుండా అయిపోతూ ఉంటుంది, కష్టమే ఉండదు. వాళ్ళు చదివింది ఒకటి, చేసేది ఒకటి. ఇంటర్నల్ గా ప్రతి శరీరానికి, ప్రతి బాడీకి, ప్రతి జీవికి ఒక బీజాక్షరం ఉంటుంది. ఆ బీజాక్షరాన్ని కనుక్కోవాలి. నిత్య కర్మలు ఏమైనా చేయాలా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఇదిగో ఈ పనులు చేయాలి, ఏదో జపం చేయాలి? కేవలం మనిషి నడకను బట్టి వీళ్ళకి ఎలాంటి రోగం వస్తుందని చెప్పే ఒక విద్య ఉంది. అంత సింపుల్ థింగ్. దానికి తెలియదు ఇది మంచి ఇది చెడు అన్న తెలియదండి. మనం ఏది చెప్తే అది చేస్తుంది. కొన్ని శక్తులనండి లేకపోతే ఈ స్వభావాలనండి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ శిశువుకి లభ్యమవుతాయంటారా? కొన్ని DNA నుంచి వస్తాయి. భారతంలో మనకి అభిమన్యుడు ఉదంతం మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు. తల్లి గర్భంలో ఉండగానే నేర్చుకోవడము, వినడం. సరే సగం నేర్చుకున్నాడా ఎక్కువ నేర్చుకున్నాడా అనేది అక్కడ ఎపిసోడ్లో పక్కన పెడితే, అలాగే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడికి సంబంధించి భాగవతంలో తల్లి గర్భంలో ఉండగానే విష్ణునామస్మరణం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం ద్వారా నవవిధ భక్తి మార్గంలో స్మరణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అంటూ ఈ 9 రకాల నవవిధ భక్తి మార్గాల్లోంచి తీసుకున్న దాన్ని ఈతను ఆ స్మరణ మాత్రం చేతనే ఆ ప్రహ్లాదుడికి విష్ణు శక్తి తెలిసింది అనేది మనకి భాగవతంలో చెప్తారు. అంటే అటు ప్రహ్లాదుడిదైనా అభిమన్యుడిదైనా తల్లి గర్భంలో ఉండగానే తెలుసుకోవడానికి సంబంధించి, ఈవెన్ ధృతరాష్ట్రుడి యొక్క జన్మకు సంబంధించింది కానీ, లేకపోతే పరాశరుడికి సత్యవతికి సంబంధించిన వ్యాసుడి జన్మదానికి సంబంధించింది కానీ, అటు తిరిగి గర్భస్థ శిశువుకి సంబంధించిన శక్తి గురించి చెప్తారు. గర్భశాస్త్రమే ఉందండి. ఎగ్జాక్ట్లీ. ఆ గర్భశాస్త్రంలో ఈ దిగ్బంధన చాలా, అంటే తల్లి దాంతో ఎలా చేయొచ్చు శిశువు ఆదిలో ఉంటున్నప్పుడు అన్న దానికి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి బాడీ అంతా ఫామ్ అవ్వడానికి ఆ ఊంబులో ఇయర్స్ ఆర్ ఓన్లీ ద వన్. బయటకు వచ్చిన తర్వాత అంటే మిగతా బాడీ అంతా బయట డెవలప్ అవుతుంది మెదడుతో సహా. బట్ ఇయర్స్ ఆర్ లైక్ వెరీ కీన్ థింగ్స్ టు బీ లైక్ దట్. పెద్ద దాని మీద బయటకు వచ్చిన పెద్ద మార్పులే ఉండవండి. అంటే మన కర్ణభేరి ద్వారా లోపలికి పంపించేయడానికి ఒక ద్వారం అది. సో గర్భశాస్త్రంలో ఇలాంటివి ఈ దిగ్బంధనలు కూడా చాలా ఉంటాయి. ఎలా ఉండాలి, ఏ టైంలో తల్లి సూర్యుని చూడాలి, చంద్రుడితో ఉండాలి. అంటే ఆ గర్భస్థ స్త్రీ చెయ్యాల్సిన విధుల్లో దిగ్బంధాలుండి అది శిశువుకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అదే కదండి లవకుశలు ఉంటున్నప్పుడు ఆవిడ ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ చేసింది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ద నెక్స్ట్ జనరేషన్. అంటే ఇది రియల్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. యాక్చువల్గా గర్భస్థ స్త్రీని దౌహృదిని అంటారండి సంస్కృతంలో. దౌహృదిని అంటే 2 హృదయములు కలది అని అర్థం. అంటే 2 గుండెలు కలదని అర్థం. గైనకాలజీలో కూడా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 3వ నెల నుంచో అక్కడ నుంచి గర్భస్థ పిండం అనేది శిశువుకి 3 months గుండె ప్రారంభమవుతుంది. ఇప్పుడు 2 గుండెలు కలది ఆవిడ. లోపల పిల్లవాడి పాప గుండె, ఈమె గుండె. ఈ రెండింటి మధ్యన రిథం ఎప్పుడు సమానంగా ఉంటుందో, అంటే గుండె చప్పుడు రెసినెన్స్ మ్యాచ్ అవ్వడం అంటారు. అప్పుడు కనుక ఆమె ఏం తలుచుకుంటే గర్భస్థ శిశువుకి అది దక్కుతుంది అని యాక్చువల్గా మనకి ముందు నుంచి కూడా నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలి అనేది తల్లి ద్వారానే వెళ్ళేదండి. తల్లి తొలి గురువు. అవును. తల్లికి మించి శక్తి లేదు. తల్లి నథింగ్ బట్ ప్రకృతి. సో ప్రకృతిలో ఏది ఎలా ఉండాలి అనేది నిర్ణీతమైన పనుల్లో, అంటే ఎవరిది వాళ్ళది ఏ టైంలో సూర్యుడు ఎలాంటి టైం రావాలో ఇలా అన్ని ఎలా నిర్ణీతించబడ్డాయో, తల్లి కూడా పిల్లలకి ఫీటస్గా ఉంటున్నప్పుడు ఇస్ ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆవిడ ఏం చదివితే అది వెళ్ళిపోతూ ఉంటుంది, ఏది చూస్తే అది వెళ్తూ ఉంటుంది. అలాగ వాళ్ళ మేధస్సుకి
ఒక నాంది పలికేది తల్లి ద్వారానే. సో అంబలికల్ కార్డ్ కట్ చేయడం వల్ల కూడా మనకి చాలా జబ్బులు అవి వస్తున్నాయండి, ఆటిజం అవన్నీ అలాంటి వాటికి. సో ఆ జర్కుల వల్ల. సో స్పర్శకి అంత వాల్యూ ఉంది. సో ఇవన్నీ గర్భశాస్త్రంలో ఈ దిగ్బంధన గురించి చాలా హైలైట్ చేశారు. ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే, నీకు ఎలాంటిది కావాలన్నా నేనున్నా లేకపోయినా అనే మాటకు వస్తే, పిల్లలు పెరిగి కష్టంలో ఉంటున్నప్పుడు వెళ్ళిపోయిన తల్లి ఒకవేళ ఉంటే ఆ తల్లి ఎలా కాపాడుతుంది అన్నది కూడా ఈ దిగ్బంధంతో కనెక్ట్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ మనకి ఎలా యాక్సెస్ చేస్తాము అన్నది. ఈ దిగ్బంధన అనేది కనుక లేకపోతే మనం ఉనికికి అసలు అర్థం లేదు. అంటే ఒక ఆధారం కదా అది, మనం ఎలా ఉండాలో తెలియచెప్పే ఒక లక్ష్యాన్ని ప్రబోధించేది కదా, అది లేకుండా ఎలా ఉంటాం మనం? సో అంత అద్భుతంగా ఉంటుంది. దిగ్బంధన అంటే మామూలుగా వీళ్ళేదో తీసిపడే ఇలా ఇవి కాదు. దిగ్బంధన ఈజ్ లైక్ లాకింగ్ యువర్ పంచకోశాలకి ఒక బైండింగ్ ఫోర్స్. అది మనకి ఫొనెటిక్ ఫోర్స్ అని ఎలా అయితే అంటామో, ఫొనెటిక్ ఫోర్స్ చైతన్య శక్తి ఈ దిగ్బంధనతో ఉంటుంది. అంటే ఒక లేయర్స్ ఆఫ్ లైక్ ఫిజికల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, ఈథరిక్ బాడీ, మెంటల్ బాడీ, క్యాజువల్ బాడీ, ఇలాంటి బాడీ ప్లేన్స్కి ఒకదాని మీద ఒకటి ఉంటున్నప్పుడు ఆ లింక్ ఉండాలి కదా, ఒకదాని మీద ఒకటి. ఆ లింక్ దేని వల్ల ఉంటుందంటే దీని వల్ల ఉంటుంది. ఇది మళ్ళీ ఎలా నిలబడుతుంది అంటే ప్రాణాయామాల ద్వారా నిలబడుతుంది. అంటే దానికి ఒక లైఫ్ ఉంటుంది. అసలు అది ఉంది అని తెలియాలిగా. దీన్ని మిడ్ లైన్ ప్రిన్సిపల్ షిఫ్టింగ్ అంటామండి. అంటే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి చాలా పెద్ద కష్టం వచ్చింది, ఇప్పుడు మనం తీర్చి ఆర్చేవాడు ఎవడు లేడు. అలాంటప్పుడు నీ శరీరాన్ని సమాధానం చెప్తుందా? అప్పుడు ఈ దిగ్బంధన ప్రిన్సిపల్ ఉపయోగపడుతుంది. ఎలా అంటే, ప్రపంచంలో ఉండే అన్ని జీవరాశుల కష్టం ఒకటి ఉంది అని ఊహించుకుంటే మీరు ఒక్కసారి స్టిల్ అయిపోతాం. అది దిగ్బంధన ప్లేస్. అక్కడ మీరు వాట్ ఎవర్ యూ థింక్ యూ డూ దట్. సో ఇలా మిడ్ లైన్ ప్రిన్సిపల్ షిఫ్టింగ్ అని థాట్ ప్రాసెస్ని కంట్రోల్ చేస్తుంది, రోగాల్ని కంట్రోల్ చేస్తుంది, సిచ్యుయేషన్స్ని కంట్రోల్ చేస్తుంది. నీకు ఎలా కావాలన్నది ఒక నియంతకి ఇవన్నీ పాసిబుల్ ఉంటాయి ఈ ప్రాక్టీసెస్ ద్వారా. ఈ మిడ్ లైన్ షిఫ్టింగ్ ప్రిన్సిపల్ అనేది ఈవెన్ మనకి సీక్రెట్ డాక్టర్లో కూడా ఉంటుందండి. తెలుగులో మనం దాన్ని దిగ్బంధన అంటాం, కానీ అది దిగ్బంధించడం అంటే ఇది ఇలా ఉండాలి అని ఒక నిర్ణీతంగా చెప్పేంత అధికారం రావడం, దాని గురించి తెలుసుకోవడం, అధికారపూర్వకంగా దాన్ని ప్రయత్నించడం. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం ఏదనుకుంటే అది అవ్వడం అనే శక్తిని సంపాదించుకోవడం. ఎలాంటి వాళ్ళకి స్పైన్ మీద ఉండే అష్ట వసువులకి, ఏకాదశ రుద్రులకి, అశ్విని దేవతలకి కూడా కమాండివ్ లెక్చర్ లాగా అనమాట. సో అలా వాటిని అన్వయించుకుని చేసుకునే ఒక ప్రక్రియ ఇది. ఎలాంటి ప్రాబ్లం కానివ్వనండి, ఏది ఇవ్వని, యాక్సిడెంట్ అయినా ఏదైనా సరే, జస్ట్ అసలు కంగారు అక్కర్లా, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ విత్ ఇన్ లైక్ 2 సెకండ్లు, అంతకన్నా అక్కర్లా. ఇదే కష్టం అందరికీ వచ్చి ఉంటే ఎలా ఉంటుంది? అప్పుడు ఆలోచన ఎలా ఉంటుంది మనకి? ఆ ఫీలింగ్ జనరల్గా ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే ఎవరికైనా కొంచెం కళ్ళు కనిపించకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, లేదా ఎలా ఉంటే పాపం కదండి, అలా అనుకుంటాం. అలాగా స్థితి ఏదైతే ఒకటి మనని కదుపుతుందో, లోపల నుంచి స్పందింపజేయబడుతుందో, అది దిగ్బంధన స్థితి. ఆ స్పందన గుణం, ఆ గుణశక్తిని పెంచడానికి మనకి ప్రాణాయామాలు ఇవన్నీ ఆధారం అవుతాయి. అలాంటి ఒక దివ్యమైన ఇలాంటి చాలా విద్యలు అండి. ఈ దిగ్బంధనే ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ చాప్టర్, 1000 పేజీలు ఉంటుంది ఇది. సో మంత్రాలతోటి ఇదంతా. సో ఆ మంత్రం దేన్ని ఉచ్చరించాలి, ఎలాంటి దాంతో ఉచ్చరిస్తే ఎలాంటి వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, ఎలాంటి గోత్రీకులకి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంత నాన్ వెజ్ తింటున్నా గోవిందా గోవిందా లేకపోతే నారాయణ నారాయణ అన్నవాడని అనుకోండి, ఏం తిన్నాడని పట్టించుకోడు భగవంతుడు, ఏ మనసుతో చేశామని పట్టుకుంటాడు. ఆ మనస్సుని ఒక స్థిరంగా, అంటే పుణ్యావచనం అంటాం కదా, ఆ కార్యక్రమం చేసేది దిగ్బంధన. అంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పండి, ఒక వ్రతం గాను, ఒక పూజ గాను, ఒక యజ్ఞం గాను చేసిన పుణ్యావచనం ఎలాగో దాన్ని పూర్తిగా చెప్పాలంటే దిగ్బంధన అనొచ్చు. ఇప్పుడు ఇది పూర్తిగా మన మనోశక్తి మీద ఆధారపడి ఉంటుందండి. ఒక విధంగా చెప్పాలంటే మనోశక్తి నుంచి క్రియాశక్తి, జ్ఞానశక్తి అని మనకి చెప్పబడతాయి. మీకు మార్కండేయ పురాణంలో స్వారోచిష మను సంభవం అనేది మన 14 మంది మనువుల్లో ఒకరైన స్వారోచిషుడికి సంబంధించిన దాన్ని చెప్పే ప్రయత్నంలో వరూధిని ప్రవరాఖ్యుల ఘట్టానికి సంబంధించి, వరూధిని ప్రేమించిందేమో ప్రవరుణ్ణి, కానీ తన శరీరం కలిసిందేమో మాయా ప్రవరుడితోటి. ఆమె సంబంధించినంత వరకు శరీరం కలుస్తున్నది మాత్రమే ఎవరితో తెలియకుండా తన ప్రాణశక్తి మాత్రం కలుస్తున్నది ప్రవరుడితోటి అని తెలియడం వల్ల పుట్టిన బిడ్డకి మాయా ప్రవరుడు వాళ్ళకి పుట్టినవాడు కాబట్టి స్వరోచి అవుతాడు. ఆ స్వరోచికి బయట కనిపించే లక్షణాలన్నీనేమో కొంచెం రౌద్రంగా, బీభత్సంగా,
రాజసంగా కామపూరితంగా ఉంటాయి. కానీ అంతర్గతంగా నిద్రాణంగా మాత్రము అండర్ కాన్షియస్ మైండ్లో మాత్రం ఒక జ్ఞానశక్తి వెలుగుతూ ఉంటుంది, ఒక తత్వం ఉంటుంది, ఒక తత్వజ్ఞానం ఉంటుంది, ఒక వేదాంతం ఉంటుంది, ఒక అత్యద్భుతమైన మనోమయ కోశంలో ఏదైతే ఒక మనిషి ఉంటాడో దానికి సంబంధించి ఉంటాయి. కాలక్రమంలో ఈ పైన నివురు కప్పిన నిప్పులాగా, అంటే నిప్పు మీద బూడిదలాగా బూడిదంతా పోయి, అంటే మాయా ప్రవరుడి తాలూకు శరీరబంధమైన అంశాలన్నీతో కూడిన రుగ్మతలన్నీ పోయి జ్ఞానశక్తి ఎప్పుడైతే వెలుగొందిందో అప్పుడు అతనికి పుట్టిన బిడ్డ స్వారోచిషమను అని అతను అసలైన అంటే క్రియాశక్తిని, జ్ఞానశక్తిని, ప్రాణశక్తిని, ఇచ్ఛాశక్తిని అన్ని శక్తులను కలగింపచేసుకున్న, అంటే మామూలుగా మనకి సివిల్లా, క్రిమినల్లా అన్ని లాలు చదువుకున్న జడ్జి గారిలాగా అతను ఈ నేలను పరిపాలించడానికి పరిపూర్ణమైన అర్హత కలిగిన మనువని స్వారోచిషమను సంభవాసం చెప్తారు. దీన్ని గామా స్టేట్ అంటాం. ఎగ్జాక్ట్లీ. గామా స్టేట్ అంటే ఎస్, ఆ గామా స్టేట్ లో ఏంటంటే జస్ట్ యూ డీకోడ్ ది ఇన్ఫర్మేషన్. ఓకే, దట్స్ ఇట్. అంటే ఆ స్థితికి వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు క్రాస్ ఆల్ఫా స్టేట్, ఒక కామ్నెస్ నుంచి మనం బీటా స్టేట్ లో ఉంటాం, థీటా లెవెల్కి వెళ్ళాలి. థీటా మళ్ళీ ఆల్ఫా దగ్గర టచ్ చేసి వీ హ్యావ్ టు గో టు గామా. ఈ అంటే ఇక్కడ బ్రెయిన్ వేవ్స్ ఏవైతే ఉంటాయో అవి ఉధృతంగా సముద్ర ఘోషలాగా కాకుండా సముద్ర గర్భంలాగా తయారు చేయాలి. అక్కడ ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో, ఎక్కడైతే నీడ కూడా పడదో అలాంటి దగ్గర ఇది ప్లాట్ఫామ్ అయి కూర్చుంటుంది. అక్కడి నుంచి మీరు ఏది ప్రసరించండి అది త్రూ మీ మనోమయ కోశం నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు గందరగోళం అంతా ఈ మనోమయం గురించే కదా, మనోమయ కోశం గురించి, ఈ అనాథ చక్రం గురించి మీట్ అవ్వడమే కదా. ఆ మీట్ అయ్యే ప్లేస్లో సుషుమ్న నాడి డోర్ తీయగానే దిస్ ఈజ్ లైక్ ద ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు బి. ఇది సరెండర్నెస్. ఇది లా ఆఫ్ సరెండర్నెస్, యూనివర్సల్ లాస్లో ఇది ఒక లా ఉంటుందండి. నువ్వు ఇది కనుక యాక్సెప్ట్ చేయగలిగితే ప్రతిదీ నీకు ఈజీ అవుతుంది. కానీ ఇది యాక్సెప్ట్ చేయడానికి నీకు కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్ అనేది ఎప్పుడు కూడా బీనెస్తో కలవాలి. ఆ కలిసినప్పుడు అనంతమైన శక్తిని మనకి బ్యాలెన్స్ చేసుకునేలాగా, అంటే మళ్ళీ అపాత్రం అవ్వకూడదు, మనకి ఈ పాత్రకి తగ్గ శక్తి వచ్చేలాగా మనం దీన్ని ప్రిపేర్ చేయాలి. ఆ ప్రిపేర్ చేసేది దిగ్బంధన. పాత్రం అంటే ఇర్రిలవెంట్. నీకు తగని దాన్ని నీకు తగిలించుకోవడమే ఆ పాత్ర. ఇప్పుడు మనం చేస్తున్నాం అంతే కదండి, ఈ కర్మలతోటి నేలకు పోయి నెత్తి రాసుకుంటున్నాం. అలా రాసుకోవడం కాక దాంట్లోనే మునిగిపోతున్నాం ఆ సముద్రంలో. అలా కాకుండా ఇక్కడ ప్రచోదనం అయ్యి ఇలాంటిది ఒకటి ఉంటుంది, ఈ దిగ్బంధన అనే దాంతో నువ్వు కట్టుబడి దీని నుంచి నువ్వు ఆస్ట్రల్ ప్లేన్స్, మెంటల్ ప్లేన్స్, కాజల్ ప్లేన్స్ ఇవన్నీ డీకోడ్ చేయడానికి, నువ్వు బీనెస్తో కలవడానికి ఇది మార్గం అని చెప్పేది దిగ్బంధన. మీకు పద్మపురాణంలో ఈ సృష్టికి సంబంధించి చెప్తున్నప్పుడు స్వయంభూ మనువు అతని కొడుకు పేరు నాభి. ఆ నాభి యొక్క కొడుకు పేరు ఋషభుడు యొక్క కొడుకు పేరు భరతుడు. ఈ పేర్లని చెబుతూ వారి యొక్క లక్షణాలను చెబుతూ పద్మపురాణంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. వినాయకుడి యొక్క భార్యలిద్దరు ఎవరు అంటే బుద్ధి, సిద్ధి. వినాయకుడి యొక్క భార్యలిద్దరైన బుద్ధి, సిద్ధులకి పుట్టిన పిల్లల పేర్లు ఏంటి అంటే క్షేమము, లాభము. లాభుడు, క్షేముడు. బుద్ధిని బాగా ఉంచుకొని సిద్ధిని నువ్వు కలిగించుకుంటే, విఘ్నాలు లేకుండా కనుక నువ్వు యానం అంటే ప్రయాణం చేస్తే నీకు కలిగే పిల్లలు ఎవరు అంటే లాభంగా, క్షేమంగా. లాభము, క్షేమం. ఏదైనా తత్వాన్ని సింబాలిజం అంటాం కదా, దాన్ని మనం ఎలా చూస్తున్నాము అది పట్టుకోవాలి. మనకి స్వయంభూ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, స్వయంభూ విగ్రహాలు అంటూ ఉంటాం మనం దేవాలయాలకు సంబంధించి. అంటే తనకు తానే వెలిసిన దేవుడు. మన యొక్క మానవ జాతి యొక్క పుట్టుపూర్వత్రాలు చెప్తూ మొదలుపెట్టినప్పుడు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఉంటాడు కదా, ఆ ఒకడే తనకు తానే పుట్టాడు అనుకున్నప్పుడు స్వయంభూ అయితే, స్వయంభూ పుట్టుక తర్వాత వచ్చిన వాడికి నాభి అని ఎందుకు పేరు పెట్టారు అంటే, ఇందాక మనం మాట్లాడేది ఎపిసోడ్స్ అన్నమాట, ఉంబిలికల్ కార్డుకి సంబంధించి తల్లి పేగుకిను శిశువు పేగుకి మధ్య అవినాభావ సంబంధాన్ని, ఆ పేగునే ఆ బొడ్డుతాడునే చిన్నప్పుడు మనకి దాన్ని చుట్టి ఒక తిన్న దాంట్లో కట్టి కట్టడం కానీ, అందులోనే స్టెమ్ సెల్స్ ఉంటాయని ఆధునిక చెప్పడం కానీ. మీరు అబ్జర్వ్ చేయండి, పాతవన్నీ రివైవ్ చేసి సైంటిఫిక్ ప్రూఫ్ పెట్టి కొత్తగా దిస్ ఇస్ వాట్ అని. అది కానీ అది మనకి ఎప్పుడు ఆర్యుల నుంచి వస్తున్న ఈ సివిలైజేషన్ వల్ల, ఈ ఎడ్యుకేషన్స్ వల్ల ఎవ్రీథింగ్ ఈజ్ ప్రూవ్డ్. ఎగ్జాక్ట్లీ.
కానీ మనకి భేషజాలు ఏంటంటే మనం కంటితో చూడట్లేదు కదా అనే లెవెల్లోనే మనం ఉంటాం. కానీ ఫిజికల్గా ఏమీ మనకి డాక్యుమెంటేషన్ లేదు కదా. కానీ పంచేంద్రియాలకి కావాల్సింది సాక్ష్యం అండి. జ్ఞానేంద్రియాలకి మంత్రం, బలం, ఈ అనుభూతితో పొందేవన్నీ జ్ఞానేంద్రియాలతో వస్తాయి. ఆల్రెడీ అలాంటివన్నీ వచ్చి ఉండి దాన్ని మనం సాక్షిభూతంగా చేయడమే మోడర్న్ సైన్స్. సో అంతకుమించి ఏం కాదు. ఎవ్రీథింగ్ ఇస్ రిటర్న్. స్వయంభూ అండి, తర్వాత నాభి తర్వాత ఋషభుడు అంటే అర్థం అంటే ఇలా విచ్చుకున్న, ఇలా బయటకు వచ్చిన కాంతిపుంజం, ఫోర్స్ అనర్థం. అతనికి పుట్టినవాడు భరతుడు. మన భారతదేశానికి భారతదేశం అనే పేరు రావడం గల కారణంగా రామాయణంలో ఉన్న భరతుడు కాడండి, భారతంలో ఉన్న భరతుడు కాడు. ఈ స్వయంభూ ముని మనవుడు, స్వయంభూ యొక్క కొడుకైన నాభి యొక్క కొడుకైన ఋషభుడు యొక్క మన కొడుకు కాబట్టి కానీ అందరం మనం ఈ శకుంతల ఈ భరతుడని దానివల్ల ఈ పేరు వచ్చింది అనుకుంటాం. భారతానికి ఆ పేరు రావడానికి భరతుడు కారణమయ్యాడు. ఎందుకంటే చంద్రవంశంలో ఉన్న గొప్ప రాజుల్లో గొప్పవాడు భరతుడు కాబట్టి అక్కడ భారతానికి, మహాభారతానికి మామూలుగా జయ దాని అసలు పేరు. జయ తర్వాత భారతం అనే పేరు రావడం కారణం ఏంటి అన్నప్పుడు ఈ అబ్బాయి వల్ల మొత్తం ఆ వంశం అంతా ఇదైంది కాబట్టి. కానీ భారతదేశానికి పేరు రావడం కారణం అత్యంత ప్రాచీన కాలం, పద్మపురాణం ప్రకారం ఈ స్వయంభూ మనువు యొక్క ముని మనవుడైన భరతుడు చెప్తాడు. ఆ భరతుడి కథలో ఏం చెప్తారంటే, మీరు దిగ్బంధనం అని చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. ఆ భరతుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి తపోశక్తినంతటినీ తన యొక్క హృదయంలోకి పెట్టుకుని అతను ఈ మొత్తం భారతదేశాన్ని అంతటినీ పునీతం చేసే వ్యక్తిగా వచ్చాడని అంటారు. అక్కడ అతను చేసింది కూడా దిగ్బంధమేనా? మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు కనెక్ట్ అవుతాం. ఒకలాగా దిగ్బంధనే. ఎందుకంటే అది ఒక బలాన్ని, అంత తపస్సు చేసిన బలం ఏదైతే ఉంటుందో అది అటు ఇటు కాకుండా, విచ్ఛిన్నం కాకుండా విచ్ఛేద స్థితికి తీసుకెళ్లే ఒక తపోశక్తి దిగ్బంధన. మనకి వాడుక పదాలు ఇప్పుడు ఉండే దిగ్బంధనలు ఈ మీనింగ్స్ డిఫరెంట్ అండి. సో అప్పుడు ఏంటంటే ఒక పవర్ని నీకు లోపలికి వెళ్తున్నప్పుడు నీ చైతన్య శక్తి ఇంకా పెరిగేలా చేయడం ఒకటే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని వెళ్ళడానికి కావాల్సినది ఏదైతే బైండింగ్ ఉంటుందో, బాండింగ్ ఉంటుందో అది దిగ్బంధన. మన నారసింహ దిగ్బంధన అంటాము. మంత్రం చదవగానే మనకి అలాంటివి రావాలి లక్షణాలు. అష్టముఖ గండబేరుండం అంటాం. సర్పదోషాన్ని చేస్తున్నప్పుడు, సర్పయాగంతో చేస్తున్నప్పుడు ఆ దిగ్బంధనలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ మనకి జ్ఞాన చక్షువులకి మాత్రం ఇలాంటివన్నీ ఇలాగా తపోబలంతో అర్థమైనప్పటికీ ఫిజికల్ మేనిఫెస్టేషన్ అంటే ఫిజికల్ లెవెల్లో మేనిఫెస్ట్ అవ్వడానికి ఒక హ్యూమన్ బీయింగ్కి ఈ దిగ్బంధన శ్లోకాల రూపంలో ఉన్నాయి, సిగ్నల్స్ రూపంలో ఉంటాయి, యంత్రాల రూపంలో ఉంటాయి. ఎందుకంటే శరీరం కూడా ఒక యంత్రమేనండి. ఆ యంత్రానికి ఒక మంత్రం ఉండాలి, ఆ మంత్రం తంత్రయుక్తంగా ఉండాలి. యాక్చువల్లీ మహాభారతంలో సర్పయాగానికి ముందు తక్షకుడికి సంబంధించి, ఆస్తికుడికి సంబంధించి అక్కడ ఈ దిగ్బంధనం గురించి మాట్లాడతారండి. ఎక్కడ మీరు చూడండి ఈ దిగ్బంధన లేకుండా యు ఆర్ నాట్ దేర్. అంటే ఇట్ వాజ్ లింక్డ్ విత్ యువర్ ప్రాణిక్ ఫోర్స్, లైఫ్ ఫోర్స్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మనం గాలి తీసుకుంటున్నాం, అది ఆక్సిజనేట్ అవ్వాలి కదా. అంటే మిగతా తీసుకుంటున్న నైట్రోజన్ ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసి CO2ని పంపించేసే ప్రక్రియ జరుగుతున్న ఏదైతే ఉంటుందో దానికి లైఫ్ ఫోర్స్ ఉండాలి, డ్రివెన్ ఫోర్స్ ఉండాలి. ఆ ఫోర్స్ ఉంటున్నప్పుడు ఫిజికల్ బాడీ లైవ్లీగా ఉంటుందని చెప్తాం. ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఆ షీల్డ్ ఏదైతే ఉందో అది దిగ్బంధించడం. అంటే జెనెటిక్ కోడ్ ప్రకారం మీరు ఇంత ఏజ్, ఇంత వయసు, ఇంత హైట్, ఇంత పర్సనాలిటీ అని అంటాం కదా. అది పూర్వకాలం లెమోరియన్ ఏజ్లో హ్యూజ్ పర్సనాలిటీస్ ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద అంగాలతో ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఇది లిమిట్ అవుతోంది. అంటే ఇక్కడ ఉండేది ఆ ఏదైతే తపోబలంతో మీరు అన్నట్టు ఆ దిగ్బంధం ఏదైతే తగ్గిందో మనది మినిమైజ్ అయిపోతోంది. పోనీ అలా అని విచ్చుకుంటుందా జ్ఞానం? లేదు. సో జ్ఞానం విచ్చుకోవాలి, అట్ ద సేమ్ దాన్ని మెయింటైన్ చేసేదంతా కూడా ఉండాలి. అంటే ఉదయగా చెప్పాలంటే శక్తి కూడా తగ్గుతోంది. మీరు ఆంథ్రోపాలజికల్గా చూసినప్పుడు హోమో ఎరెక్టస్ కానీ, ఆస్ట్రలోపిథికస్ కానీ, లేకపోతే కనుక మనం చెప్పుకునే హోమో సెపియన్స్ దాదాపు 80 లక్షల సంవత్సరాల కిందట మానవుడనే ఒక ఉనికి వస్తుంది అనుకుంటే, మనం ఇవాళ మాట్లాడుతున్న ఎరెక్టల్ పొజిషన్ అంటే నేలకి నిటారుగా అనేది ఒక 80,000 సంవత్సరాల కిందట ఉంది అనుకుంటే, అక్కడి నుంచి మొదలుకొని దాదాపుగా ఒక వాటి నుంచి ఒక 30,000 సంవత్సరాల కిందటి వాతావరణంలో ఆదిమ మానవుడు ప్రకృతి మీద తన యొక్క శక్తిని సంపాదించడానికి అనేకమైన పనులు చేశాడు. చుట్టూరా జరుగుతున్న అనేకమైన వాతావరణ మార్పుల్ని
జంతుజాలాలని ప్రకృతిలో వస్తున్న చిన్న విత్తనం మొలకెత్తి మొక్కై అది చాలా మానై అది చాలా గొప్ప మహావృక్షం అవ్వడము అనేదాన్ని అబ్జర్వ్ చేశాడు. ఒక మామూలు జంతువు తన పిల్లల్ని కని ఏ విధంగా పెంచుతోంది కావచ్చు, క్షీరదమైతే కనుక పిల్లల్ని కని పాలివ్వడం అయితే, అలాగదు పక్షులు లాంటివి అయితే కనుక గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడం అయితేనేంటి, పాము ఎలా ఉంది, తేలెలా ఉంది, కుక్క ఎలా ఉంది, వీటన్నిటినీ చూసి అర్థం చేసుకుని ప్రకృతిని అర్థం చేసుకోవడంలో తన జీవితాన్ని మరింత పావనం చేసేందుకు ఈ యోగానండి, ప్రాణాయామానండి, తాంత్రికతనండి, దిగ్బంధాందులో భాగమనండి, నాడులపై కమాండ్ అనండి, పంచకోశాలతోటి ప్రయాణమనండి, షట్చక్రాలతోటి కొండలని ప్రచోదితం చేయడమనండి, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఈ చేసే క్రమంలో తనలోని శక్తిని మర్చిపోయి బాహ్య శక్తే తనకన్నా గొప్పది అనుకోవడం అనేది ఖచ్చితంగా నేటి మానవుడి యొక్క అజ్ఞానం అని చెప్పచ్చు. సో ఆ అజ్ఞానంలోంచి బయటపడి బయట ఉన్న శక్తుల కన్నా నువ్వు క్రియేట్ చేసుకున్న బండి నీకన్నా గొప్పదనుకుంటే, నువ్వు తయారు చేసిన సెల్ ఫోన్ నీకన్నా గొప్పదనుకుంటే, నువ్వు తయారు చేసిన సినిమా నీకన్నా గొప్పదనుకుంటే మూర్ఖత్వమని, నీలోని లోపల ఉన్న, మీరు ఇంకొక ఎపిసోడ్ చెప్పారు, లోపలే సప్త సముద్రాలు ఉన్నాయి, లోపలే ఊర్ధ్వ సప్తలోకాలు ఉన్నాయి, అధ సప్తలోకాలు ఉన్నాయి, అంటే అతల విత్తల సుతల మహాతల పాతాల రసాతల లోకాలు ఉన్నాయి, లేదా భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, తపోలోకము, జనలోకము, సత్యలోకాలు లాంటివి ఉన్నాయి. ఇన్ని ఉన్న మానవుడు లోపల కనుక తొంగి చూసుకుంటే అసలైన వ్యక్తి బయటపడతాడు, అసలైన యుక్తి బయటపడుతుంది, అసలైన శక్తి బయటపడుతుంది. అదే కదా దిగ్బంధం గురించి మీరు చెప్తాను. సింపుల్ అంటే ఊర్ధ్వముఖంగా ప్రయాణం కావాల్సిన దృష్టి నీచంగా కిందకి లో దృష్టికి వెళ్లకుండా నిన్ను ఎక్కడైతే హద్దు పెడుతుందో అది దిగ్బంధన. అది ఎగ్జాక్ట్లీ. అంతెందుకండి, మన రామాయణంలో చూస్తే సీతావియోగం అప్పుడు రాముడు నాకేమీ వెళ్ళట్లేదు, లంకకి నేను చేయించాలంటే సూర్యుడు ఆదిత్య హృదయం అక్కడ పుట్టింది, అది దిగ్బంధన. ఎందుకంటే నిన్ను తట్టి లేపి ఇది నీ మార్గం, ఈ సూక్తి నువ్వు చెయ్యి, ఇలా చెయ్యాలి, దీని ద్వారా నీకు శక్తి వస్తుంది, ఆ శక్తితో నువ్వు చెయ్యాలి. అలాంటి యూనివర్సల్లో ఉండే గూఢమైన శక్తులకి ప్లాట్ఫామ్ ఈ దిగ్బంధం. ఆదిత్య హృదయం అనేది అక్కడి నుంచి వచ్చింది, అది ఫస్ట్ ఇండికేషన్ అండి. ఈవెన్ మనకి వశిష్ఠ మహాముని యోగ వాసిష్టం, రాముడు అత్యంత కౌమార దశలో ఉండగానే ఒక వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు లౌకిక జీవితానికిను అయోగిక్ జీవితానికి మధ్యన ఉన్న సంబంధాన్ని చెబుతున్నది యోగ వాసిష్టం. సో ఎటు నుంచి చూసుకున్నా కూడా ఆనాడైనా ఈనాడైనా రాముడైనా కృష్ణుడైనా దేవుడైనా శివుడైనా జీవుడైనా ఎవరైనా ఎప్పుడైనా ఎందుకైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఎందుకైనా ఎలాగైనా ఒక మాటలో చెప్పాలి అంటే కనుక దిగ్బంధనం అనేది నీలో ఉంది అర్థం చేసుకోగలిగినప్పుడు, ఆ శక్తిని అర్థం చేసుకున్నప్పుడు బాగుంటుంది నీ జీవితం అనేది తాత్పర్యం. అది మన సింబాలిజం అండి, సింబాలిజం, ప్రతీకాత్మకత. హ్యూమన్ బీయింగ్ యొక్క సింబాలిజం ఈస్ లైక్ దిగ్బంధన. ఇట్ ఈస్ లైక్ యు నో అబౌట్ యువర్ సెల్ఫ్, యు నో ద పవర్ వేర్ యు ఆర్, యూ షుడ్ నో హౌ యూ కెన్ స్టార్ట్ విత్ యూ. అలాంటి తీసుకెళ్ళే ఒక జ్ఞానం పట్ల ఈ దిగ్బంధన మనం లీడ్ చేస్తుంది, మనం తట్టి లేపుతుంది, నువ్వు ఇలా కాదు ఇలా ఉండు అని ఏదైతే మనకి చెప్తుందో అది దిగ్బంధన అంటారు. ప్రజ్ఞానం బ్రహ్మాన ఉపనిషత్తులు చెప్పిన తత్వమసి అయినా ఇది యాక్చువల్గా నీలో ఉన్న శక్తిని అర్థం అంటే ఇది నథింగ్ బట్ పరేంగిత ప్రజ్ఞ అంటాం. అబ్బా, పరేంగిత ప్రజ్ఞ అంటే ఇదేదో నార్మల్గా వాడుకోదానికి కాదండి, కాన్షియస్ లెవెల్ నుంచి ఎలా చూస్తున్నాం దాన్ని. నీకు ఎలాగా సెలెస్టియల్ బాడీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎలా నువ్వు ఈ శరీరాన్ని చూడాలన్నది నీ అధికారం కాదు. యూ షుడ్ సరెండర్ దేర్. ఇట్ ఈస్ ఎ పజిలింగ్ ఇంటెలిజెన్స్. ఎస్, and that intelligence should be followed in the process with the alertness. So that is what it is, parayangita prajna. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ప్రతి ఎపిసోడ్ లాగే ఈ ఎపిసోడ్ కూడా చివరికి వచ్చేసరికి ఇంకా చెప్పాల్సి ఉండి, ఇంకా చెప్పడానికి టైం ఇక్కడ కాదని అర్థం చేసుకుని మరో ఎపిసోడ్లో కలవడానికి ఇక్కడ కామా మాత్రమే పెట్టి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డం అనేది. ఇంగ్లీష్లో ఒక రైటర్ కొటేషన్ అంటాడండి, ద బెస్ట్ రైటర్ ఎవరు అంటే వేర్ టు స్టాప్ తెలిసినవాడు అని, ఎక్కడ ఆపాలో తెలిసినవాడు. గొప్ప ఉపన్యాసకుడు ఎవరు అంటే కనుక బాగా మాట్లాడినవాడు కాదు, ఎక్కువ మాట్లాడినవాడు కాదట, ఎక్కడ ఆపాలో తెలియనివాడు అని. సో అందుకని ఈ ఎపిసోడ్కి ఇక్కడ ఆపి మరో ఎపిసోడ్లో మరీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది సత్యసింధు మేధో మదనంలో మరొక ఎపిసోడ్.
దిగ్బంధనం, బంధనం, ప్రాణశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, టోటల్గా మనలో ఉన్న శక్తి, బయట ఉన్న పంచభూతాల్లో ఏవైతే ఉన్నాయో, బయట ఉన్న లోకాల్లో ఏవైతే ఉన్నాయో అవే మనలో ఉన్నాయని, మనలోని గుణాలు మన యొక్క మిత్రులు, మనలోని దోషాలు మన యొక్క శత్రువులు అని అర్థం చేసుకోగలిగినప్పుడు మన లోపల ఉన్న ప్రపంచాన్ని కనుక మనం జయిస్తే తనను తాను జయించినవాడు రాజు కన్నా గొప్పవాడు అని సామెత ఉంటుంది. అట్లా తనను తాను జయించడానికి ఉపయోగపడే ఒక అత్యద్భుతమైన సాధనం యోగ సాధనం. యోగిక్ తాంత్రిక సాధనాల్లో భాగమైన ఒకానొక అంశం సాధారణంగా అనిపించే అసాధారణమైన విద్య ఈ దిగ్బంధము, తత్సంబంధమైన అంశాలకు సంబంధించి మరొక ఎపిసోడ్లో మరోసారి కలుద్దాం. సత్య సింధు మేధో మథన కార్యక్రమంలో ఇప్పటికే జస్ట్ విశ్రాంతిని మాత్రమే ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.